మిగతా వాళ్ళందరికీ ఫైనాన్స్ సిస్టంలో ఒక లెక్క ఉంది, చిట్స్లోనైనా ఫైనాన్స్లోనైనా ఆ డబ్బులు ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి అన్నది. వీళ్ళు అవి తీసుకెళ్ళి వేరే సంస్థలో వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు. ఇది యాక్సెప్టబుల్లా? యాక్చువల్గా అది సిబిఐ ఈడీ లాంటి వాళ్ళు విచారించాల్సిన అంశం. కానీ అక్కడ అట్లాంటిది ఏం జరగలేదు కదా, కాబట్టి వీళ్ళ పట్టు ఎక్కడికి పోలేదు. ఇప్పుడు కూడా ఆ వెనకాల ఉన్నటువంటి వాళ్ళని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనమాట, అసలు వాళ్ళని పక్కన పెట్టేసి. అంటే ఒకటి సార్, ఇప్పుడు కుటుంబ సభ్యులు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వాల వాదన మీదే రేపొద్దున ఆ తరహా తీర్పు వస్తేనే అతిపెద్ద చర్చ అవుతుంది. ఎందుకంటే చాలా బోర్డు తిప్పేసిన సంస్థలు ఉంటాయి. రేపొద్దున ఇదే గనక కరెక్ట్ అయితే వాళ్ళు కూడా మాకు సంబంధం లేదు, అసలు వాళ్ళు పోయారు అంటే చాలా కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంటుంది. అంటే ఇటువంటి ఏమన్నా పరిగణలో తీసుకుంటుందా ఫైనల్ తీర్పులో? అది మనం చెప్పలేం కదా, జడ్జి గారి ఇష్టం దాని మీద. యాజ్ ఫర్ నామ్స్ అయితే గనక శిక్ష పడాలి. కాకపోతే అసలు నిందితుడు తప్పుకున్నప్పుడు మిగతా వాళ్ళకి దాంట్లో ఎంత లైబిలిటీ ఉంది అన్న దాని మీద శిక్షిస్తారు. వీళ్ళ లైబిలిటీ తక్కువనే చూపెడతారు. ప్రభుత్వమే చెప్పేసింది కదా ఆ లైబిలిటీ ఏం లేదని. కాబట్టి అది క్లియర్ అయిపోవచ్చు, ప్రాబ్లం సాల్వ్ అయిపోవచ్చు. చూడాలి. మొత్తానికి ఒక కొలుక్కు వచ్చేస్తుంది. అంతే, మ్యాక్సిమం 99.9% రామోజీ సంస్థలకు ఫేవర్గా ఉంటుంది. ఓన్లీ 1% మాత్రం నెగిటివ్గా ఉండొచ్చు. అంతే అంతే, రైట్. చూద్దాం. మొత్తానికి మార్గదర్శి వ్యవహారంలో దాదాపుగా ఇంకా ఒక ఫైనల్ మార్క్ వచ్చేసింది. రేపు మార్చి 7వ తేదీన ఫైనల్ వాయిదా ఉంటుందా, లేదంటే మళ్ళీ ఇంకొక వాయిదా పడుతుందా? అప్పుడు